ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు అంటే ఆ గ్యాప్ ఇస్తే ఓడిపోతుంది. అంటే అంతగా దిగజారిపోయి ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న మనిషి అంతగా దిగజారిపోయి చేయాల్సిన అవసరం లేదు, చేశాడు. అక్కడే అర్థమైపోతుంది అతను ఏంటనేది. ఇంకోటి వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నాడు ఆ రోజున? పార్కాయితో హోటల్ కామినేని ఇదే తెలుగుదేశం నాయకులతో కూర్చునే కదా సెటరైట్ చేసుకుని వచ్చుకుంది. అంటే ఆ స్థాయిలో ఆయన వ్యవహరించాడు. ఇప్పుడు అట్లాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా చేస్తున్నటువంటి పని తెలుగుదేశం కోసమే తిరుగుతున్నాడు ఆయన రోజు, మేధావుల మీటింగ్లు అనేటువంటి పేరుతో. ఆయన ఈ పిటిషన్ వేశాడు. ఇంకోటి అసలు వద్దు ఈ వ్యవస్థని మొదటి నుంచి గొడవ చేస్తున్నది ఎవరు? చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా, తర్వాత షర్మిల మధ్యలో. బీజేపీ జస్ట్ ఒక కామెంట్ చేసి వదిలేసింది. కానీ వీళ్ళ ముగ్గురు పదే 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 దాని మీద వ్యతిరేకంగా వాళ్ళందరి తరపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మైనస్ ఎక్కడ భయపడుతున్నారు? ఇవాళ వాళ్ళందరూ ఏంటి మళ్ళీ అబ్బాయి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడానికి లేదు, లేకపోతే డబ్బులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి, మరి ఈ మాట అంటున్నారు కదా, దాన్ని ఏంటది ఇంతకు ముందు ఉన్న వ్యవస్థని. ఇప్పుడు మరి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ లాగానే డబ్బులు వచ్చి తీసుకెళ్తున్నారు కదా. అప్పుడు ఇంతకు ముందు నీ టైంలో ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులు డబ్బులు ఇవ్వలా? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మున్సిపాలిటీలు ఇవన్నీ ఇంటికి ఎందుకని డబ్బులు ఇవ్వాలి?